గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకి శుభ సాయంత్రం మిత్రమా. సో ఈరోజు మన యొక్క ఈ వీడియోలో లాస్ట్ ప్రీవియస్ కాలంలో మన యొక్క 4 to 5 వీడియోస్ నుంచి గతంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా మన ప్రీవియస్ టెట్ డిఎస్సి ఎగ్జామ్లో ఉన్న సోషల్ కంటెంట్ సంబంధించినటువంటి మన ప్రీవియస్ క్వశ్చన్ల యొక్క విశ్లేషణ ఏర్పాటు చేసాం మిత్రమా. వాటిని 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు 2016కు సంబంధించిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవి టెట్లో వచ్చిన ప్రశ్నలని లాస్ట్ వీడియోలో మనం కొంతవరకు జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్ డిస్కస్ చేసాం. తదుపరి సోషల్ కంటెంట్లో ఉన్న మిగతా సమాచారం గురించి, మిగతా ఎంసీక్యూస్ గురించి ఈ వీడియోలో మీ ముందు తీసుకురావడం జరిగింది మిత్రమా. రైట్, లైవ్లోకి వచ్చే మిత్రులందరూ కూడా వన్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ, పేరు పేరున. రిమైనింగ్ రైట్ మిత్రమా. వాయిస్ క్లియర్గా ఉంటే ఒక చిన్న మెసేజ్ పెట్టండి మిత్రమా. వాయిస్ ఈజ్ క్లియర్? రైట్ సార్, ఎస్. వీడియో చూస్తున్న మిత్రులందరూ కూడా ఒక చిన్న ప్రతిపాదన సార్. మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో అత్యంత ప్రామాణికంగా షెడ్యూల్ ప్రాతిపదికన ఏ రోజున ఏ ఎగ్జామ్ ఉంటుంది, ఏ టాపిక్ పైన ఉంటుందని చెప్పేసి ఒక ప్రొసీజర్ రిలీజ్ చేసుకొని దాని ప్రకారంగా స్కూల్ అసిస్టెంట్ సోషలే మన యొక్క ధ్యేయంగా ఏర్పాటు చేసుకున్న టెస్ట్ సిరీస్ని మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఏర్పాటు చేసాం. ఇది 499 రూపీస్కి అందుబాటులో ఉంది మిత్రమా. ఈ యొక్క కోర్సు కంప్లీట్గా మనకి 499 రూపాయలకి అప్ టు ఎగ్జామ్ ఈ స్కూల్ అసిస్టెంట్ సోషల్ని క్రాక్ చేయడమే ముఖ్య ఉద్దేశంగా అప్ టు ఎగ్జామ్ వరకు ఈ టెస్ట్ సిరీస్ని ఏర్పాటు చేసాం సార్. ఈరోజు ఈ టెస్ట్ సిరీస్లో మనకు 6వ తరగతికి సంబంధించినటువంటి 6, 7లో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు కొంతవరకు గమనిస్తే శిల్పాలు, కట్టడాలు, దాంతోపాటు రాజుల యొక్క కట్టడాలు, దానికి తోడుగా కొంతవరకు గమనిస్తే కొత్త రాజ్యాలు, మొఘల్ సామ్రాజ్యం యొక్క స్థాపన, ఈ పాఠ్యాంశాలపైన ఈరోజు టెస్ట్ అందుబాటులో ఉంది మిత్రమా. రెగ్యులర్గా మనకి 6 PM తర్వాత టెస్ట్ అప్లోడ్ చేయబడుతుంది. ఎస్జిటి వాళ్ళకు కూడా టెస్ట్ సిరీస్ని ఏర్పాటు చేసాం 299 రూపీస్కి ఆల్ సబ్జెక్ట్స్ని ఆధారంగా చేసుకుని. అందులో వరుసగా మన యొక్క టెస్ట్లనే అప్లోడ్ చేయబడతవి. గ్రాండ్ టెస్ట్ల యొక్క తేదీలు అనేవి ప్రకటించబడ్డవి. అదొకసారి చూసే ప్రయత్నం చేయండి మిత్రమా. 299 రూపీస్కి ఎస్జిటి యొక్క టెస్ట్ సిరీస్ని అప్ టు ఎగ్జామ్ వరకు ఏర్పాటు చేసాం. 499 రూపీస్కి మన స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి టెస్ట్ సిరీస్ని ఏర్పాటు చేసాం. ఇక్కడ మన యాప్లో ఇంకోటి ఈవినింగ్ స్టార్ బ్యాచ్ ఉంది మిత్రమా. ఈరోజు స్కూల్ అసిస్టెంట్ సోషల్ జాబ్ క్రాక్ చేయాలంటే మనకు తప్పకుండా జాగ్రఫీ అనేది కీ రోల్ పోషిస్తుంది. జాగ్రఫీ, సోషల్ మెథడాలజీ అనేది. సోషల్ మెథడాలజీ సుమారుగా 32 ప్రశ్నలు 16 మార్కులకు గాను, దాంతోపాటు జాగ్రఫీ వచ్చేటప్పటికి కంటెంట్ విషయంలో 44 మార్కులు 88 ప్రశ్నలకు గాను మన యొక్క జాగ్రఫీ నుంచే కంప్లీట్గా 32, 34 ప్రశ్నలు వస్తున్నాయి గతం నుంచి చూస్తే. దానికి తోడుగా ఇక్కడ ఈ మన యొక్క జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకున్నట్లయితే జాగ్రఫీకి రిలేటెడ్గా ఉన్నటువంటి జీకే క్వశ్చన్స్ కూడా ఒక 5 నుంచి 6 క్వశ్చన్లు వస్తున్నాయి. అంటే 3 మార్కుల వరకు వచ్చే అవకాశం ఉంది. ఆ తరహా అత్యంత ప్రామాణికంగా ఉన్నటువంటి ఈ జాగ్రఫీ, కీ రోల్ పోషించే జాగ్రఫీని 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ వరకు కరెంట్ జాగ్రఫీ ఇష్యూస్ని ఇంక్లూడింగ్ చేసుకొని ప్రీవియస్ అడిగినటువంటి జీకే ప్రశ్నల యొక్క నేపథ్యాన్ని పరిగణలో తీసుకొని మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో పొందుపరిచాం మిత్రమా. ఆ యొక్క కోర్స్ లైవ్ జరుగుతుంది. ఇప్పుడు 10th క్లాస్ నడుస్తుంది. గతంలో జరిగిన 6, 7, 8, 9 సంబంధించినటువంటి ఈ పాఠ్యాంశాలన్నీ కూడా రికార్డ్ అయి ఉంటవి. అవి మీరు ఎప్పుడంటే అప్పుడు చూడొచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది మిత్రమా. అప్ టు ఎగ్జామ్ వరకు దాన్ని పొడిగిస్తాము. కేవలం 299 రూపీస్కి ఏర్పాటు చేసాం. ఈ 3 కోర్సులని ఉపయుక్తం చేసుకోండి. సోషల్ మెథడాలజీకి సంబంధించినటువంటి కోర్సు కూడా మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో అందుబాటులో ఉంది. ఇవి ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. ఇక తర్వాత మన యొక్క సోషల్ మ్యాథ్స్ అండ్ సైన్స్ కంటెంట్ టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సోషల్కి సంబంధించినటువంటి టెట్ ఎగ్జామ్ ఏదైతుందో దానిలో వచ్చిన క్వశ్చన్లని విడతల వారీగా వచ్చినటువంటి ఏరియాస్ నుంచి టాపిక్స్ని క్విక్ రివిజన్లో భాగంగా మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో కానీ ఇక్కడ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కొత్తగా లైవ్కి వచ్చే మిత్రులు ఎవరైతే ఉన్నారో, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తెలిసిన మిత్రులకి, మీ తెలిసినటువంటి అన్ని గ్రూప్లలో కూడా మన యొక్క లైవ్ నోటిఫికేషన్ని, దాంతోపాటుగా మన యొక్క టెస్ట్ సిరీస్ యొక్క కోర్స్ లింకులని షేర్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా. ప్రయత్నంగా తప్పకుండా చేయండి. ఎందుకంటే ఆలస్యంగా ఆన్లైన్లోకి వచ్చాం. మీ యొక్క విజయమే మా యొక్క ధ్యేయంగా ముందడుగు చేస్తున్నాం. ఇక్కడ వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో టెస్ట్ల కోసం మాత్రమే ఫీజు పెట్టాం, లైవ్ క్లాస్ కోసం మాత్రమే ఫీజు పెట్టాం. కానీ అదనంగా క్విక్ రివిజన్ పీడిఎఫ్ కూడా అందులో అందిస్తున్నాం. ఎస్పెషల్లీ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు రూపొందిస్తున్నాం మిత్రమా. అందులో 6th to 10th క్లాస్ వరకు ఆల్రెడీ అప్లోడ్ చేసాం. ప్రింట్ తీసుకునే విధంగా ఉంటుంది. గతంలో ఆ పీడిఎఫ్ నుంచి 44కి 38 మార్క్స్ రావడం జరిగింది. రైట్ సార్. అదే తరహాలోనే ఇంటర్మీడియట్ సంబంధించిన లింకప్ టాపిక్స్ని మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్నాయి. ఈ టెస్ట్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్లో
దాంతోపాటు ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో కూడా పొందుపరచడం జరుగుతుంది, ఉపయుక్తం చేసుకోండి. రైట్ మిత్రమా, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ వ్యూయర్స్. లైవ్లోకి వచ్చిన మిత్రులందరూ కూడా ఒక చిన్న లైక్ చేయండి, మన యొక్క వీడియో ఎక్కువ మంది రీచ్ అయ్యే విధంగా మీకు తెలిసిన గ్రూప్లలో కూడా షేర్ చేయండి మిత్రమా. రైట్, సో కొంచెం సపోర్ట్ చేయండి, అందరం కలిసి ముందడుగేద్దాం. సో మీరు తప్పకుండా డిఎస్సి సక్సెస్ అయ్యేంత వరకు, డిఎస్సి క్రాక్ చేసేంత వరకు, డిఎస్సి ఎగ్జామ్ అయ్యేంత వరకు వెంకట్ సార్ ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాడు. రైట్ మిత్రమా, రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రైట్ మిత్రమా, ఎస్ షాలి, ఆల్మోస్ట్ అస్మా గారు, సుజాత మ్యామ్, రిమైనింగ్ విజయలక్ష్మి గారు, ఎస్ స్వరూప గారు, ఆల్ వ్యూయర్స్ అందరికి కూడా, లైవ్లోకి వచ్చిన మిత్రులందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా మీకు తెలిసిన మిత్రులకి, తెలిసినటువంటి ఫ్రెండ్స్కి మన యొక్క లైవ్ నోటిఫికేషన్ షేర్ చేయండి మిత్రమా. రైట్, ఇక్కడ గతంలో ఉన్నటువంటి సోషల్ కంటెంట్ యొక్క ప్రశ్నలతో పాటు అదనంగా మరికొన్ని ప్రశ్నలని, అంటే గతంలో అడిగిన 2016 టెట్లో 2016 టెట్ కూడా వచ్చినటువంటి క్వశ్చన్లన్నీ కూడా లెవెల్ 1 క్వశ్చన్లే, కాకపోతే మూలాలను ఆధారంగా చేసుకుని అడిగాడు, అంటే బేసిక్స్ని ఆధారంగా చేసుకుని అడిగాడు సబ్జెక్ట్ దృష్ట్యా. ఇక్కడ కాన్సెప్ట్ తెలిస్తేనే మన ఆన్సర్ గుర్తించే విధంగా ఉన్నాయి మిత్రమా, వాటిని గమనించే ప్రయత్నం చేయొచ్చు. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ వ్యూయర్స్. సో కొంచెము ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల కొంచెం ఆలస్యంగా ఆన్లైన్లోకి వచ్చాం, మన లైవ్లోకి వచ్చాను మిత్రమా. సో రెగ్యులర్గా మాత్రం 3 to 4 మధ్యలోనే వచ్చే ప్రయత్నం చేస్తాను, గమనించే ప్రయత్నం చేయండి. ఎస్ మిత్రమా, రైట్. సో జహీరాబాద్ గారు గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ గుడ్ ఈవినింగ్ మ్యామ్. సో ఆల్ వ్యూయర్స్ గమనించండి మిత్రమా, దొంగతనం, డెకాయిటీ, లంచగొండితనం, కల్తీ మొదలగునవి ఈ నేరాలుగా చెప్పవచ్చు అన్నాడు. మనకి ఇక్కడ పాలిటీకి సంబంధించి, సివిక్స్ సంబంధించి 8వ తరగతి పాఠ్యాంశంలో కానీ 10వ తరగతి పాఠ్యాంశంలో కానీ చట్టం ఒక న్యాయం, ఒక సన్నివేశ ప్రధానమైన అధ్యయనము అని చెప్పేసి ఒక పాఠ్యాంశం ఉంటుంది. ఆ పాఠ్యాంశంలోనే ఇక్కడ గమనించినది మిత్రమా, సో క్రిమినల్ అంటే ఏంటి, సివిల్ చట్టాలు అంటే ఏంటి, క్రిమినల్ చట్టాలు, సివిల్ చట్టాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయంలో భాగంగా ఇక్కడ మత సంఘర్షణలు కానీ, బాల నేరాలు కానీ, క్రిమినల్ నేరాలు కానీ, సివిల్ నేరాలు కానీ ఇచ్చాడు. పైన ఉన్న ప్రతిపాదనలు, దొంగతనం చేయడం కానీ, డెకాయిటీ కానీ, లంచగొండితనం కానీ, కల్తీ మొదలగిన ప్రతిపాదనలు ఏవైతున్నాయో, దాంతోపాటు అదనంగా వరకట్నం అనేది ప్రతిపాదన, హత్య చేయడం లాంటివన్నీ కూడా క్రిమినల్ నేరాల కింద తీసుకుంటాం. ఈ క్రిమినల్ నేరాలు ఏవైతే ఉన్నాయో మిత్రమా, మొదటగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సో ఎంక్వైరీ చేసిన పిదప, ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్, సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని పేర్కొంటాం. రైట్ సార్, ఇక్కడ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లేదా ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏదైతుందో తొలి సమాచార నివేదికను ఆధారంగా చేసుకొని సో వాళ్ళు ఈ యొక్క కేసు అనేది మొదలవుతుంది మిత్రమా. దోషి అని రుజువైతే జరిమానా వేయడం జరుగుతుంది, జైలుకు పంపించడం జరుగుతుంది. సో కొంతవరకు గమనించినట్లయితే రైట్ సార్, ఇక్కడ ప్రభుత్వం చేసినటువంటి క్రిమినల్ చట్టాల కిందికి వచ్చేటువంటి ప్రతిపాదనలు ఏవైతున్నాయో, ఈ దొంగతనం చేయడం కానీ, డెకాయిటీ కానీ, లంచగొండితనం కానీ, కల్తీ కానీ, కొంతవరకు వరకట్నం కోసం ఎక్కువ మొత్తంలో వేధింపులు చేయడం కానీ, హత్య చేయడం కానీ, ఇవన్నీ కూడా క్రిమినల్ నేరాల కిందికే వస్తాయి. ఏ నేరాల కిందికి వస్తాయి మిత్రమా, క్రిమినల్ నేరాల కిందికి వస్తాయి. రైట్ సార్, ఎస్. ఇక్కడ అదే మాదిరి చూస్తే సివిల్ నేరాలు అన్నాడు. ఇగో ఈ సివిల్ నేరాల కిందికి వచ్చే ప్రతిపాదనలు ఏవైతున్నాయో, ఒక వ్యక్తి యొక్క ఒప్పందాన్ని ఉల్లంఘించడం, ఒక వ్యక్తి యొక్క ఒప్పందాన్ని, ఏదైనా ఇద్దరి మధ్యలో ఒప్పందం ఉంటే ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించడం, ఒక ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడు కానీ, ఒక ఆఫీసులో పనిచేసే ఉద్యోగి కానీ ఆఫీస్తో చేసుకున్నటువంటి ఆ యొక్క ఒప్పందాన్ని ఉల్లంఘించినప్పుడు కానీ, దాంతోపాటుగా కొంతవరకు భూమి ఆస్తి తగాదాలు ఏవైతున్నాయో ఆ తగాదాల పరంగా వచ్చేటువంటి గొడవల పరంగా కానీ ఇక్కడ మనకి సివిల్ నేరాల కింద తీసుకోవడం జరుగుతుంది. రైట్ మిత్రమా, ఎస్. ఇక్కడ సివిల్ కేసులో ఇద్దరు వ్యక్తుల మధ్య ఒప్పందం అనేది ఉల్లంఘన జరిగితేనే అది ప్రధానమైన నేరంగా గమనిస్తాం. కానీ ఇక్కడ క్రిమినల్ నేరాలంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసినటువంటి క్రిమినల్ చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే అది క్రిమినల్ నేర కిందకి తీసుకోబడుతుంది మిత్రమా. ఇక్కడ క్రిమినల్ నేరాలని ఎఫ్ఐఆర్ తోటి నమోదవడం జరుగుతుంది, ఎఫ్ఐఆర్ తోటి మొదలవడం జరుగుతుంది. ఎస్ మిత్రమా, రైట్. సో క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించండి సార్. ఇగో ఇక్కడ నుండి ప్రీవియస్ కాలంలో మనకు ప్రశ్నలు లేవనెత్తడం జరిగిందయ్యా. ఈ యొక్క ప్రతిపాదన మీరు గమనిస్తే 9th క్లాస్ పాఠ్యాంశం జాగ్రఫీ అని చెప్పాను మీకు, భూమి ఆవరణాలు అని. ఈ భూమి ఆవరణాలలో జలావరణం, జీవావరణం, వాతావరణం, దాంతో పాటుగా మనకు శిలావరణం అనే పాఠ్యాంశాల దృష్ట్యా ఈ భూమి ఆవరణాలలో మొట్టమొదటిగా మనకు భూస్వరూపాల గురించి ప్రత్యేకత ఇవ్వడం జరిగింది. అందులో 9th క్లాస్ పాఠ్యాంశాలు అన్నీ కూడా ఒక వ్యవసాయము, పరిశ్రమలు అనే పాఠ్యాంశం తప్ప మిగతా ఆవరణాలన్నీ కూడా మనకి ఇంటర్ మొదటి సంవత్సరంలో లింకప్ అయి ఉంటుంది. ఆ ఇంటర్ మొదటి సంవత్సరంలో ఇక్కడ ఈ ప్రతిపాదనలన్నీ క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి లింకప్ చేసుకొని చదవమని చెప్పింది అందుకే ఆయన. రైట్ సార్. ఆ తరహా హిమనినాదం మోసుకుపోలేక మేట వేసేటటువంటి పదార్థాలను ఇలా పిలుస్తారు. ఫస్ట్ హిమనినాదం అంటే ఏంటో తెలుసుకోవాలి. హిమనినాదం అంటే రైట్ సార్, ఏదైనా ఒక పర్వత ప్రాంతము సుమారుగా 96% మంచుతో కప్పబడి ఉంటే దీన్ని గ్లేసియర్ అని పేర్కొంటాం. రైట్ సార్. ఈ గ్లేసియర్తో కూడుకున్నటువంటి ప్రధానమైన ఈ మంచు పర్వతం గుండా కొంత కదిలేటటువంటి మంచు, చలనం కలిగి ఉన్నటువంటి మంచు ఏదైతుందో ఆ మంచు కదిలిపోయేటటువంటి పరిణామ క్రమాన్నే హిమనినాదాలు అంటాం. కొంత ద్రవీభవనం చెంది ఉష్ణోగ్రత పెరిగి
ఈ మంచు యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత అనేది సంకలనంగా చెంది అప్రాక్సిమేట్లీ మంచు కరిగేటటువంటి మంచు కదిలేటటువంటి ప్రతిపాదనే హిమనినాదాలని పేర్కొంటాం. రైట్ మిత్రమా. బాహుబలి సినిమాలో ఫస్ట్ యాప్లో మనకి ఫస్ట్ సెషన్ ఏదైతే ఉందో మొదటి విడత, ఆ మొదటి విడత సెషన్లో ఈ యొక్క తమన్నా ప్లస్ ప్రభాస్ ఇద్దరు కలిసి ఆ విలన్లు వచ్చినప్పుడు మంచు పర్వతాల గుండా ఒక చిన్న బోటు మాదిరిగా, సో మంచుపై స్కెట్టింగ్ అనేటువంటి ధర్మాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళు బోటు పైన ప్రయాణిస్తూ పోతూ ఉంటే పైనున్న పర్వతాల నుంచి మంచు అంతా కదులుకుంటూ వస్తుంది. ఆ కదిలేటటువంటి మంచు ఏదైతే ఉందో వాటినే హిమనినాదాలు అంటాం. ఈ హిమనినాదాలు పోయేటప్పుడు భూభాగం పైన రాపిడి జరుగుతుంది. ఈ రాపిడికి హిమనినాదాలు మోసుకుపోలేక అక్కడక్కడ మేటలు వేసేటటువంటి కొంత పదార్థం ఉంటుంది. ఆ పదార్థం ఏదైతుందో దాన్ని ఏ పేరుతో పిలుస్తారు అని ఇచ్చాడు. రైట్ మా ఇచ్చిన వాటిలో ఇక్కడ రైట్ ఆన్సర్ చూసినట్లయితే మొరైన్లు అనేటటువంటి పేరుతో ప్రతిపాదిస్తాం. ఏమని పేర్కొంటాం సార్? మెరైన్లు అనేటటువంటి పేరుతో ప్రతిపాదించడం జరుగుతుంది మిత్రమా. ఇక్కడ మంచు కదిలిపోతూ ఎస్ రైట్ సార్, రైట్ మిత్రమా. సో థ్యాంక్ యూ శాలివాహన, శాలి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ మిత్రమా. సో మన యొక్క పీడిఎఫ్ని ఒక 2 times 3 times రివిజన్ చేసి మీరు టెస్ట్ సిరీస్ కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే టెస్ట్ సిరీస్ ప్లస్ ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో ఉన్న పీడిఎఫ్ని రెండింటిని పరిగణలో తీసుకుంటే స్కూల్ అసిస్టెంట్ సోషల్ క్రాక్ చేయొచ్చు సార్ ఈజీగా. రైట్ సార్. ఇక్కడ భృగువు అని చెప్పేసి అని పేర్కొన్నాం. ఏమన్నాం సార్? భృగువు అని పేర్కొన్నాం. భృగువు అంటే సముద్రంలో ఈ నీటి యొక్క తాకిడి వల్ల, పోటుపాట్ల యొక్క తాకిడి వల్ల కొంత క్రమక్షయం చెందినటువంటి పర్వత ప్రాంతం ఏదైతుందో ఆ పర్వత ప్రాంతం క్రమక్షయం చెంది ఈ నిట్ట నిలువుగా లేసి ఉన్నటువంటి ఒక రాతి పొర ఏదైతుందో నిటారుగా ఉన్నటువంటి రాతి పొరనే ఇక్కడ మనం భృగువు అనేటటువంటి పేరుతో ప్రతిపాదిస్తాం. రైట్ మిత్రమా. సో ఇక్కడ భృగువు అని చెప్పేసి అంటున్నాం. భృగువు మీన్స్ సముద్రం యొక్క నీటి నుంచి దాదాపు నిటారుగా లేచేటటువంటి రాతి పొర ఏదైతుందో, రాతి తీరం ఏదైతుందో దాన్ని మనం ప్రధానంగా భృగువు అనే పేరుతో ప్రతిపాదించాం. రైట్ సార్. ఈ భృగువు ఇంకా ఎక్కువ మొత్తంలో కోతకు గురైతే అది ఆగ్రము లేదా అఖాతంగా మారేటటువంటి అవకాశం విస్తరించి ఉంటుంది. రైట్ సార్. నెక్స్ట్ మీనింగ్ అదే మాదిరి వస్తే సముద్రపు తోరణము అంటున్నాం. ఏమన్నా సార్? సముద్రపు తోరణాలు. ఈ సముద్ర గుహల పైభాగం ఏదైతుందో సార్, సముద్ర గుహల యొక్క పైభాగం ఏదైతుందో ఇగో ఈ పైభాగాలన్నీ కూడా కోతకు గురైపోయి, అంటే ఎక్కువ మొత్తంలో పైభాగం మాత్రమే మిగిలి లోపల ఉన్న ఈ భూభాగం అంతా కూడా మొత్తం సముద్రంలో ఉన్నటువంటి రాతి పొరలో మధ్య ప్రాంతం అంతా కూడా కోతకు గురైపోయి ఇక్కడ పైభాగం ఒక తోరణం మాదిరిగా ఉన్న వాటిని సముద్ర తోరణాలు అనే పేరుతో ప్రతిపాదిస్తాం. ఎస్ మిత్రమా. రైట్. నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే పేర్పుడు స్తంభాలు అని పేర్కొన్నాడు. ఏమన్నా సార్? పేర్పుడు స్తంభాలు. ఈ సముద్ర తోరణాలు ఏవైతున్నాయో ఆ తోరణాల యొక్క మరింత పైభాగం, ఈ పరిభాగం ఉన్నటువంటి ఈ పైన ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం అంతా కూడా కోతకు గురైపోగా ఏర్పడ్డటువంటి ప్రధానమైన గోడలు ఏవైతున్నాయో పక్క గోడలు, ఇగో ఇటువైపున్న పక్క గోడని ఇటువైపున్న పక్క గోడలను కలిగి ఉన్న వాటిని మనం పేర్పుడు స్తంభాలని పేర్కొంటాం. రైట్ మిత్రమా. భృగువు అంటే సముద్రం నుంచి లేచినటువంటి రాతి పొర. రైట్ సార్. పైభాగం అక్కడక్కడ మనకు పుట్టగొడుగు మాదిరి ఆకారంలో ఉన్నటువంటి స్తంభాలు కూడా కనిపిస్తవి. రైట్ సార్. ఈ పుట్టగొడుగు మాదిరి ఆకారంలో ఉన్నటువంటి స్తంభాలు కూడా మనం గమనించవచ్చు. పైభాగము మాత్రం కూడా ఛత్రి మాదిరిగా ఉంటుంది, మధ్య భాగం అంతా కోతకు గురవుతుంది. రైట్ సార్. ఇక సముద్ర తోరణాలు అంటే సార్ సముద్రంలో ఉన్నటువంటి రాతి పొర ఏదైతుందో ఆ రాతి పొర పక్కలో ఉన్నటువంటి తలాలు మధ్య భాగం అంతా కూడా కోతకు గురైపోయి ఒక తోరణం మాదిరిగా కనిపించేదాన్ని సముద్ర తోరణం అన్నాం. ఈ తోరణం పైన ఉన్నటువంటి భాగం కూడా కోతకు గురైపోయి ఇటువైపు అటువైపు ఉన్న పక్క తలాలు ఏవైతున్నాయో వాటిని పేర్పుడు స్తంభాలని పేర్కొన్నాం. ఈ హిమనినాదాల వల్ల మోసుకపోలేక అక్కడక్కడ నిక్షిప్తమైనటువంటి పదార్థాలు ఏవైతున్నాయో ఆ మేట వేసే పదార్థాలని మొరైన్లు అనేటటువంటి పేరుతో ప్రతిపాదించాం. ఎస్ మిత్రమా. రైట్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ వ్యూయర్స్ సార్. రైట్ సార్. ఇలా భృగువు, సముద్ర తోరణాలు, పేర్పుడు స్తంభాలు, మొరైన్ల యొక్క పిక్చర్స్ని మన పాఠ్యాంశంలో ఇచ్చాడు. ఆ పిక్చర్స్ని ఒకసారి గమనించినట్లయితే చూడొచ్చు మనం భూమి ఆవరణాలనే పాఠ్యాంశంలో. రైట్ మిత్రమా. సో 9th క్లాస్ కనిపిస్తుంది మిత్రమా. ఎస్. గుడ్ ఈవినింగ్ సార్, శుభ సాయంత్రం మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్. కొంచెం ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం సార్. సో కొంచెం ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయాలి. మీరు ఆన్సర్ చెప్తేనే కొంచెం ముందుకెళ్తూ ఉంటాం. రైట్ సార్. నెక్స్ట్ ఇక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమకి ఉదాహరణలు ఏమున్నాయి? వ్యవసాయ ఆధారిత పరిశ్రమకి ఉదాహరణలు ఏమున్నాయి? రైట్ మిత్రమా. ఇక్కడ జనపనార పరిశ్రమ, రసాయనిక పరిశ్రమ, సిమెంట్ పరిశ్రమ, ఎరువుల పరిశ్రమ అని పేర్కొన్నాం. ఇచ్చిన వాటిలో మనకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమ అంటే వ్యవసాయ ఉత్పత్తులను ఆధారంగా చేసుకొని వస్తువులను ఉత్పత్తి చేసేటటువంటి కర్మాగారాలనే పరిశ్రమలని పేర్కొన్నాం. ఆ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలో పంచదార పరిశ్రమ కానీ, నూలు పరిశ్రమ కానీ, జనపనార పరిశ్రమలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కిందికి వస్తాయి. రైట్ మిత్రమా. రిమైనింగ్ రసాయనిక పరిశ్రమ అంటున్నాం. ఖనిజ నిక్షేపాలను ఆధారంగా చేసుకొని వస్తువులను ఉత్పత్తి చేసేటటువంటి ప్రధానమైన పరిశ్రమని ఖనిజ ఆధారిత పరిశ్రమ అన్నాం. అందులో రసాయనిక పరిశ్రమ కానీ, సిమెంట్ పరిశ్రమ కానీ, ఎరువుల పరిశ్రమ కానీ ఇవి ఖనిజ ఆధారిత పరిశ్రమల కిందికి వస్తాయి.
సో ఇక్కడ జనపనార పరిశ్రమ అని పేర్కొన్నాం. ఏ పరిశ్రమ మిత్రమా? జనపనార పరిశ్రమ. మనకి జనపనార పరిశ్రమ అనగానే ఈరోజు భారతదేశంలో జనపనార ఎక్కువ మొత్తంలో సాగు చేయబడుతున్న ప్రాంతం వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లోని హూగ్లీ నది తీరంలోనే అత్యధికంగా జనపనార ఉత్పత్తి ఉంది సార్. జనపనార అనే జూట్ అని పేర్కొంటున్నాం. ఈ జనపనార ఉత్పత్తులను పెంపొందించడాన్ని గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అని పేర్కొంటాం. గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్. అదే మాదిరిగా జనపనార పరిశ్రమని 1959 సంవత్సరంలో కూడా 1959 సంవత్సరంలో ఈ యొక్క వెస్ట్ బెంగాల్లోని కలకత్తాకి సమీపంలో ఉన్న రీష్ట్రా అనేటటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేశాం. రీష్ట్రా అనే ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. జనపనార పరిశ్రమ ఎక్కడ ఏర్పాటు చేసాం సార్? రీష్ట్రా అనే ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది మిత్రమా. రైట్ సార్. నెక్స్ట్ అదే తరహాలోనే నూలు వస్త్ర పరిశ్రమ. ఇగో ఈ నూలు వస్త్ర పరిశ్రమ ఏదైతే ఉందో మిత్రమా, నూలు వస్త్ర పరిశ్రమని 1854 సంవత్సరంలో మనకి ముంబైలో ఏర్పాటు చేశాం. భారతదేశంలో ప్రధానంగా నూలు వస్త్ర పరిశ్రమకి ప్రసిద్ధిగాంచిన ప్రాంతం ముంబై. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ఉపాధిని కలిగి ఉన్న వాళ్ళు కూడా నూలు వస్త్ర పరిశ్రమని అతిపెద్ద పరిశ్రమ అని పేర్కొంటాం. ఎస్ మిత్రమా. రైట్. అదే తరహాలోనే గమనించినట్లయితే మనకి ఖనిజ ఆధారిత పరిశ్రమలు కూడా విస్తరించున్నాయి. ఎస్ సార్, ఖనిజ ఆధారిత పరిశ్రమలు. ఇందులో సిమెంట్ పరిశ్రమ కానీ, దాంతోపాటుగా ఇనుముక్కు పరిశ్రమలు కానీ, ఎరువుల కర్మాగారం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ, ఇవన్నీ కూడా ఖనిజ ఆధారిత పరిశ్రమల కిందకి తీసుకొస్తాం. 1904 సంవత్సరంలో చెన్నైలో మొట్టమొదటి సిమెంట్ పరిశ్రమను ఏర్పాటు చేశాం. సో మొట్టమొదటి సిమెంట్ పరిశ్రమ 1904 సంవత్సరం చెన్నైలో ఏర్పాటు చేయడం జరిగింది మిత్రమా. రైట్ సార్. నెక్స్ట్ అదే మాదిరిగా ఎరువుల పరిశ్రమలో ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని పేర్కొంటాం. ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ మధ్య కాలంలో మనకు వార్తలు నిలిచింది పెద్దపల్లి రామగుండంలో ఉన్నటువంటి ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఆసియా ఖండంలోనే బొగ్గును ఆధారంగా చేసుకొని మనం విద్యుత్తును తయారు చేయగా, థర్మల్ విద్యుత్తును తయారు చేయగా, మిగిలినటువంటి వేస్టేజ్ బొగ్గును ఆధారంగా చేసుకొని ఎరువులను తయారు చేసే పరిశ్రమ ఈ యొక్క ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. రైట్ మిత్రమా. నెక్స్ట్ రిమైనింగ్ గమనించినట్లయితే ఇక రసాయనిక పరిశ్రమలు అని పేర్కొంటున్నాం. రసాయన పరిశ్రమలు అనగానే మనందరికీ గుర్తొచ్చేవి అనేక రకాల ఖనిజ నిక్షేపాలను ఆధారంగా చేసుకొని కొంతవరకు డ్రగ్స్ను ఉత్పత్తి చేయడం కానీ, రిమైనింగ్ కొన్ని పెస్టిసైడ్స్ని తయారు చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా రసాయన పరిశ్రమ కిందకి వస్తాయి. రైట్ సార్. ఇక చక్కెర పరిశ్రమలు అని పేర్కొన్నాం. వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కిందకే జనపనార పరిశ్రమ, నూలు పరిశ్రమ, పంచదార పరిశ్రమలు అనేవి వస్తాయి. రైట్ సార్. ఎస్. ఈ క్రింది వాటిలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమ అన్నాడు. వ్యవసాయ ఉత్పత్తులను ఆధారంగా చేసుకొని వస్తువులను తయారు చేసే పరిశ్రమనే వ్యవసాయ ఆధారిత పరిశ్రమ. దానిలో జనపనార పరిశ్రమ అనేది వ్యవసాయ ఆధారిత పరిశ్రమకి ఉదాహరణ. నూలు పరిశ్రమ కూడా వ్యవసాయ ఆధారిత పరిశ్రమని, పంచదార పరిశ్రమ కూడా వ్యవసాయ ఆధారిత పరిశ్రమని. రైట్ సార్. సో ఆ తరహా ఇచ్చిన వారి దృష్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేప్పటికి సో మనకి ఫస్ట్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా. రైట్. ఎస్ మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ సార్, సిపిఐను విస్తరించండి అన్నాడు. సిపిఐను విస్తరించండి అని పేర్కొన్నాడు. సిపిఐ సో ఇక్కడ వినియోగదారుల్లోని ధరల సూచిక అంటాం. వినియోగదారుని ధరల సూచిక. వినియోగదారుని యొక్క ధరల సూచిక ఏదైతే ఉందో దీన్ని ప్రధానంగా గమనించినట్లయితే విస్తరించండి అని పేర్కొన్నాడు. సిపిఐని విస్తరిస్తే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది మనకు సిపిఐని సూచిస్తుంది. రైట్ మిత్రమా. ఎస్, వెరీ నైస్ మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ క్రూప్ కుటుంబం దీనికి సంబంధించినది అన్నాడు. క్రూప్ కుటుంబం అనేది దీనికి సంబంధించినది అని పేర్కొన్నాడు. ఎస్ మిత్రమా. క్రూప్ కుటుంబం దేనికి సంబంధించినది ఒకసారి ప్రతిపాదన ఇవ్వండి మిత్రమా. క్రూప్ కుటుంబం మనకి 1587 సంవత్సరం నుంచి 1968, 1587 సంవత్సరం నుంచి 1968 సంవత్సరాల మధ్యకాలంలోనే ప్రధానంగా గమనించినట్లయితే మిత్రమా. ఎస్, ఒక రాజకీయ పరిపాలన ప్రామాణికంగా చేసుకొని ఇక్కడ జర్మన్ దేశాలపైన ఆయుధాలను ఉపయోగించకుండా ఏర్పాటు చేయాలి. అంటే ఆయుధాలను ఏ తరహాలో ఉపయోగించాలని చెప్పేసి ఆయుధ సంపత్తిని ఏర్పాటు చేసి కొంతవరకు ఒక ప్రతిపాదన రాజ్యాధికారాన్ని చేపట్టినటువంటి ప్రధానమైనటువంటి కుటుంబమే క్రూప్ కుటుంబంగా పేర్కొనొచ్చు. అలా క్రూప్ కుటుంబం దీనికి సంబంధించినది ప్రసార సాంఘిక సంస్కరణలకి, బొగ్గు గనులకి, ఆయుధాల తయారీ అని పేర్కొన్నాం. ఇక్కడ క్రూప్ కుటుంబం అనేది రాజకీయ పరంగా అభివృద్ధి చెందినది. కానీ రాజకీయ పరంగా అభివృద్ధి చెందుతూనే అదేం చేసిందయ్యా అంటే ఆయుధాల తయారీ సామాగ్రి ఏదైతుందో దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుచుకుంటూ వచ్చింది. ఆ తరహా క్రూప్ కుటుంబానికి సంబంధించిన ప్రతిపాదన ఏదయ్యా అంటే ఫోర్త్ ఆప్షన్ అని పేర్కొనొచ్చు మిత్రమా. ఇది జర్మన్ దేశానికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆధారపడి ఉంటుంది. ఎస్ మిత్రమా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ సార్,
ఫ్రాన్స్కు చెందిన ఈ సామ్యవాద మేధావి ఆస్తుల నియంత్రణ కేంద్రీకృత ప్రణాళిక ద్వారా సమాజం చేతిలో ఉండాలని ప్రతిపాదించాడు. ఎవరు సార్? ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని ఆన్సర్ గుర్తించండి మిత్రమా. ఇక్కడ వన్ బై వన్ గమనించే ప్రయత్నం చేయండి సార్. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. కారల్ మార్క్స్ అన్నాం. ఈయన కారల్ మార్క్స్ జర్మనీ దేశానికి చెందినటువంటి ఫిలాసఫర్, రైట్ సార్. నెక్స్ట్ అదే మారగా థామస్ మూర్ అని పేర్కొన్నాం. థామస్ మూర్ అనేవాడు మనం గమనించినట్లయితే ఐరిష్ ప్రాంతానికి చెందినటువంటి ఒక తత్వవేత్త. ఐరిష్ ప్రాంతానికి చెందినటువంటి ఒక తత్వవేత్త. సో సెయింట్ సైమన్ అని పేర్కొన్నాం. ఈయన ఫ్రెంచ్ దేశానికి చెందినవాడు. సుమారుగా ఫ్రెంచ్ దేశానికి చెందినవాడు, రైట్ సార్. 1760వ సంవత్సరానికి సమకాలికుడు మిత్రమా. ఈ సెయింట్ సైమన్ ఎవరైతే ఉన్నాడో సార్, ఆయనే వన్స్ గమనించినట్లయితే మిత్రమా మనకి ఫ్రాన్స్కు చెందినటువంటి సామ్యవాద మేధావి ఆస్తుల నియంత్రణ కేంద్రీకృత ప్రణాళిక ద్వారా సమాజం చేతిలో ఉండాలని ప్రతిపాదించడం జరిగింది. అలా క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఈ దేశంలోని తిరుగుబాటుదారులకు మద్దతుగా ఐక్యరాజ్య సమితి విమానాలు ఎగరకూడని ప్రాంతంగా ప్రకటించిందట. క్వశ్చన్ కొంచెం క్లారిటీగా అర్థం చేసుకోండి మిత్రమా. పాఠ్యాంశం దృష్ట్యా పాఠ్యాంశాన్ని పరిగణలో తీసుకొని క్వశ్చన్ కొంచెం క్లారిటీగా అర్థం చేసుకోండి. ఈ క్రింద ఇచ్చిన దేశంలో తిరుగుబాటుదారులకు మద్దతుగా ఐక్యరాజ్య సమితి విమానాలు ఎగరకూడని ప్రాంతముగా ప్రకటించిందనమాట. అంటే ఈ దేశం కింద ఇచ్చినటువంటి దేశం ఏదైతే ఉందో ఆ దేశంలోని తిరుగుబాటుదారులకు మద్దతుగా ఐక్యరాజ్య సమితి విమానాలు ఎగరకూడని ప్రాంతంగా ప్రకటించింది. అందులో ఏ ప్రాంతము ఏ దేశము అని పేర్కొన్నాం, రైట్ మిత్రమా. మయన్మార్ మన భారతదేశానికి తూర్పు సరిహద్దు కలిగి ఉంది మిత్రమా. ఇది తూర్పు ఆసియా దేశాల యొక్క ధాన్యాగారంగా పేర్కొనబడుతుంది. ప్రీవియస్ డిఎస్సిలో మన జీకే క్వశ్చన్. ఈజిప్ట్ని నైలు నది వరప్రసాదిని అనే పేరుతో ప్రతిపాదిస్తున్నాం మిత్రమా. ఎస్ రైట్ మిత్రం. ఇక్కడ గమనిస్తే ఈజిప్ట్ పిరమిడ్లకు ప్రసిద్ధిగాంచినది. నైలు నది ద్వారా వచ్చే నీరు ఈజిప్ట్ ఎక్కువ మొత్తంలో త్రాగునీటి కోసం ఉపయోగించబడుతుంది. అలా నైలు నదిని ఈజిప్ట్ వరప్రసాదిని అనే పేరుతో ప్రతిపాదిస్తున్నాం, రైట్ సార్. నెక్స్ట్ లిబియా. ఇది ఆఫ్రికా ఖండంలో విస్తరించింది. ప్రపంచంలో ఇప్పటివరకు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం, ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం ఆల్ అజీజియా. ఇంతవరకు గమనించండి సార్. ఇప్పటికీ మనం 4 పేపర్లను డిస్కస్ చేసాం. ఇప్పటికీ 4 టెట్ పేపర్లను డిస్కస్ చేసాం సార్ సోషల్ కంటెంట్ విషయంలో. ఈ 4 పేపర్లలో కూడా ఇగో ఈ లిబియాకి సంబంధించిన ప్రతిపాదనలు అనేవి మనం డిస్కస్ చేసాం గత వీడియోలో, చూడండి ఒకసారి. అలా ఆఫ్రికా ఖండం ఆల్ అజీజియా అనే ప్రాంతం ఈ లిబియా దేశంలోనే ఉంది. గతంలో భారతదేశం ప్రపంచ దేశాల దృష్ట్యా 57.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదై ప్రపంచంలో గరిష్ట ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం లిబియా అనే పేర్కొనొచ్చు, రైట్ సార్. సో ఇక్కడ ఏమైనా పేర్కొన్నాం. ఇచ్చిన వాటి దృష్ట్యా మనకి ఏ దేశంలో తిరుగుబాటుదారులకు మద్దతుగా ఐక్యరాజ్య సమితి విమానాలు ఎగరకూడని ప్రాంతంగా ప్రకటించిందయ్యా అంటే పాఠ్యాంశ దృష్ట్యా లిబియా దేశం అని పేర్కొనొచ్చు. ఏ దేశం మిత్రమా? లిబియా దేశం. ఎస్ సార్. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ సార్. సో ఎస్ ఒకసారి గమనించిన మిత్రమా. గృహహింస రూపానికి చెందనిది అన్నాడు. గృహహింస రూపానికి చెందనిది క్రింది వాటిలో, రైట్ సార్. ఎస్ లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా సార్ ఇంకొంచెం మన యొక్క వీడియోని మీ మిత్రులకి మీ తెలిసిన అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి మిత్రమా. సో అంతే విధంగా షేర్ చేయడం కోసం దాంతోపాటు కొంచెం లైక్ చేయండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, రైట్ సార్. లేదంటే డిస్లైక్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి. మన ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో కూడా క్లాస్ బాగుంటే 4 చెప్పండి, రైట్ సార్. బాగలేకపోతే 100 మంది చెప్పండి. టెస్ట్ సిరీస్ కూడా బాగుంటే 3కి 2కి చెప్పండి, లేకపోతే 100 మంది చెప్పండి, రైట్ సార్. ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి. కాకపోతే ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో ఉన్నటువంటి ప్రధానమైన లైవ్ క్లాసెస్ని దాంతోపాటుగా టెస్ట్ సిరీస్ని మీరు ఉపయుక్తం చేసుకోండి సార్. 100కి 100% మీ విజయం మీ చేతిలో ఉంటుంది, రైట్ సార్. ఎందుకంటే అంతే ఎఫర్ట్ తోటి మనం టెస్ట్లను రూపొందిస్తున్నాం సార్. ఈరోజు 6th క్లాస్కి సంబంధించినటువంటి టెస్ట్ హిస్టరీ టెస్ట్ అనేది కంప్లీట్గా 6 PM తర్వాత అప్లోడ్ చేయబడుతుంది. ఇలా గతంలో అప్లోడ్ చేసిన టెస్ట్ కూడా మీరు రాసుకోవచ్చు. ఒక ప్రణాళికబద్ధంగా మీకు ఈజీగా ఎగ్జామినేషన్లో హెల్తీ అట్మాస్ఫియర్తో ప్రజెంటేషన్ ఇచ్చే విధంగా ఉంటుంది, రైట్ మిత్రమా. ఎస్ అన్నీ ఉపయుక్తం చేసుకోండి మిత్రమా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ వ్యూయర్స్. గమనించి ఆన్సర్ గుర్తించండి సార్. ఇక్కడ ఒకసారి చూసినట్లయితే గృహహింస రూపానికి చెందనిది ఏది అన్నాడు. క్రింది వాటిలో గృహహింస రూపానికి చెందనిది అశ్లీల దృశ్యాలు చూడమని బలవంతం చేయడం, అవమానించడం, హాని కలిగిస్తామని బెదిరించడం. ఇక ఈ 3 ఏవైతే ఉన్నాయో మిత్రమా ఇవి గృహహింస రూపానికి చెందినవే. వీటిని గృహహింసలో భాగంగా పేర్కొంటాం, రైట్ సార్. మనకి గృహహింస చట్టం అనేది 1961లో ఏర్పాటు చేశాడు సార్.
అక్రమ రవాణా చట్టం అనేది 1961లో ఏర్పాటు చేశారు మిత్రమా. ఇగో ఈ అక్రమ రవాణా ఏదైతే ఉందో మిత్రమా, ఇది ప్రధానంగా గమనించినట్లయితే కొంతవరకు అంతర్జాతీయంగా పేర్కొన్నట్టుగా చూసినట్లయితే ఇది ఒక క్రిమినల్ ఏరియా కిందికి, అంటే ఒక నేరం కిందికి తీసుకోబడుతుంది అక్రమ రవాణా అనేది, రైట్ సార్. సో అత్యంత ప్రాధాన్యత కలిగి ఉండి అత్యంత విచక్షణారహితమైనటువంటి ప్రతిపాదన అక్రమ రవాణా. ఇక్కడ గృహహింస రూపానికి చెందినది ఏదైనా అంటే ఈ యొక్క ఫస్ట్ ఆప్షన్ మాత్రమే మన క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 1856లో జార్ఖండ్లో బ్రిటిష్ పాలన నిరసిస్తూ వ్యతిరేకించినటువంటి ఆదివాసీలు 1856లో సో జమీందారీ వ్యవస్థకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జమీందారీ వ్యవస్థకు మధ్యలో ఉన్నటువంటి ప్రతిపాదనని వ్యతిరేకిస్తూ మనకి జార్ఖండ్ రాష్ట్రంలోనే ప్రధానంగా గమనించినట్లయితే ఎక్కువ మొత్తంలో మూండాలు అనే తెగలు ఉంటారు, దాంతో పాటుగా సంతాలులు అనే తెగలు ఉంటారు, రైట్ సార్. జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, ఆ జార్ఖండ్ రాష్ట్రంలోకి సంతాలులు అనేటటువంటి తెగలు ఎవరైతే ఉన్నారో మిత్రమా, వీళ్ళు బ్రిటిష్ పాలనను నిరసిస్తూ వ్యతిరేకించిన ఆదివాసీలకి ఉదాహరణలుగా పేర్కొనొచ్చు, రైట్ సార్. ఎవరు సార్? సంతాలులు, రైట్ మిత్రమా, ఎస్. నెక్స్ట్ అదే మాదిరిగా జార్ఖండ్ రాష్ట్రం అనగానే గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం రాష్ట్రాలలో స్టీల్ స్టేట్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధిగాంచినది జార్ఖండ్ రాష్ట్రమే. ఇగో ఈ జార్ఖండ్ రాష్ట్రం ఏదైతే ఉందో మిత్రమా, జార్ఖండ్ రాష్ట్రం ప్రీవియస్ క్వశ్చన్, జార్ఖండ్ రాష్ట్రం, ఛత్తీస్గఢ్ రాష్ట్రం, పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఏదైతే ఉందో, ఇగో ఇక్కడ పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, అదే మాదిరిగా జార్ఖండ్, ఈ మూడు రాష్ట్రాలను కలుపుకొని తూర్పు వైపుకు వాలి ఉన్నటువంటి ప్రధానమైన పీఠభూమిని చోటా నాగపూర్ పీఠభూమి అన్నాం. ఇగో ఈ చోటా నాగపూర్ పీఠభూమిని రెండుగా విభజించేటటువంటి నది ఏదైతే ఉందో మిత్రమా, ఆ రెండుగా విభజించే నదిని దామోదర్ నది అని పేర్కొన్నాం. ఏమన్నా సార్? దామోదర్ నది. దామోదర్ నది భారతదేశంలో పగులు లోయ గుండా తూర్పు వైపు ప్రవహించే నదికి ఉదాహరణ. భారతదేశంలో పగులు లోయ గుండా 3 నదులు ప్రవహించినవి, ఒకటి నర్మదా, రెండవది తపతి, మూడవది దామోదర్. ఈ దామోదర్ నదికి దక్షిణం వైపున ప్రాంతాన్ని రాంచీ పీఠభూమి అన్నాం, ఉత్తరం వైపున పీఠభూమిని హజీరాబాగ్ పీఠభూమి అన్నాం. ఈ హజీరాబాగ్ పీఠభూమిలోనే మనకి గమనించినది మిత్రమా రాజగృహము అని పేర్కొంటున్నాం, రాజగృహం. అదే మాదిరిగా దీన్నే గిరివజ్రము అని పేర్కొన్నాం. రాజగృహం లేదా గిరివజ్రం అనేది భారతదేశంలో ఉన్న మొదటి సామ్రాజ్యం ఏదయ్యా అంటే మగధ సామ్రాజ్యం. ఇగో ఈ మగధ సామ్రాజ్య రాజధాని అయిన రాజగృహం ఈ యొక్క ఉత్తరం వైపున హజీరాబాగ్ పీఠభూమిలోని రాజ్మహల్ కొండల్లో విస్తరించింది. ప్రీవియస్ క్వశ్చన్, హజీరాబాగ్ పీఠభూమిలో ఈ క్రింది ఏ ప్రాంతం అభివృద్ధి చెంది ఉన్నది అని చెప్పేసి, ఏ రాజ్యం యొక్క రాజధాని ఉందని. రాజగృహం లేదా గిరివజ్రం అనేది హజీరాబాగ్ పీఠభూమిలోని రాజ్మహల్ కొండలు జార్ఖండ్ రాష్ట్రంలో విస్తరించినది. ఇది గమనించే ప్రయత్నం చేయాలి మిత్రమా. ఎస్, మగధ క్యాపిటల్ సిటీ ఏదంటే రాజగృహం లేదా గిరివజ్రం అని పేర్కొన్నాం. సో ఇక్కడ అదే మాదిరిగా గమనించినట్లయితే మిత్రమా నెక్స్ట్ ఈ జార్ఖండ్ రాష్ట్రంలోనే పాలమావు నేషనల్ పార్క్ కూడా వార్తల్లో నిలిచింది. ఇది గమనించే ప్రయత్నం చేయాలి మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్, కార్పొరేట్ పన్ను దీనిపై విధించబడుతుంది. ఎస్ మిత్రమా, కార్పొరేట్ పన్ను అనేది దేనిపైన విధించబడుతుంది? రైట్ సార్, మనకి కార్పొరేట్ పన్ను వడ్డీల రూప ఆదాయము, అద్దెల వలన ఆదాయము, లాభంగా వచ్చే ఆదాయము, వ్యక్తిగత ఆదాయము అని పేర్కొంటాం. ప్రధానంగా ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్నులు అని పేర్కొంటాం కదా సార్. సో ఇక్కడ గమనించినట్లయితే మిత్రమా ఆదాయ పన్ను అనేది సో వ్యక్తి యొక్క ఆదాయం పైన, అదనపు ఆదాయం పైన పడుతుంది మిత్రమా. కంపెనీల ద్వారా వచ్చేటటువంటి అదనపు ఆదాయం ఏదైతే ఉందో ఆ కంపెనీల ద్వారా వచ్చేటువంటి అదనపు ఆదాయం పైన మనకి కార్పొరేట్ పన్ను అనేది విధించడం జరుగుతుంది. అలా కంపెనీలు తమ పెట్టుబడి పెట్టగా పోగా, కంపెనీ సాధించినటువంటి మొత్తం లాభాలలో తన పెట్టుబడి పోగా మిగిలినటువంటి లాభాలపైన మనకు పన్ను విధించే విధానం ఏదైతుందో ఆ పన్నునే కార్పొరేట్ పన్ను అని పేర్కొంటాం. కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ మొత్తంలో ఆదాయం వచ్చే పన్ను ఏదంటే ఇగో ఈ కార్పొరేట్ పన్నే. ఇది మనకి లాభంగా వచ్చే ఆదాయం పైన వేస్తారు, లాభంగా వచ్చేటువంటి ఆదాయం పైన వేసే పన్నునే కార్పొరేట్ పన్ను అని పేర్కొంటాం. ఎస్ మిత్రమా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, క్యోటో ప్రోటోకాల్, రైట్ సార్, 1997 డిసెంబర్ మాసంలో ఏర్పాటు చేయబడ్డది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, హరిత గృహ ప్రభావం, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లేదా హరిత గృహ ప్రభావానికి లోనయ్యేటటువంటి వాయువుల యొక్క ఉద్గారాల యొక్క విడుదల ఏదైతుందో దానిని కేవలం 5.2%కే తగ్గించాలి. అది 2008 నుంచి 2012 మధ్య కాలంలోనే కంప్లీట్గా దీని యొక్క స్థాయిని 5.2% తగ్గించాలని మనకి క్యోటో నగరంలో ఉన్నటువంటి ప్రాంతంలో క్యోటో ప్రోటోకాల్ అని చెప్పేసి సభ్య దేశాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ దారితీసే ఉద్గారాలను విడుదల చేసిన దేశాలన్నీ కూడా ఒక నిబద్ధత చేసుకున్నాయి.
ఆ నిబద్ధతను ఆధారంగా చేసుకొని 1997లోనే ఈ ప్రోటోకాల్ అనే తీర్మానం పైన సంతకం చేయబడడం జరిగింది డిసెంబర్ మాసంలో. ఎస్ మిత్రమా, రైట్. ఇది జపాన్ దేశంలో ఉంటుంది. రైట్ మిత్రమా. క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చినప్పటికీ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. పర్సంటేజ్ గుర్తుపెట్టుకోవాలి సార్. ఇక్కడ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి దారి తీస్తున్నటువంటి వాయువులు మీథేన్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ ఆ ఉద్గారాల యొక్క పర్సంటేజ్ని 5.2% తగ్గించాలి. అది కూడా 2008 నుంచి 2012 వరకు మాత్రమే తగ్గించాలనే ఒక కృతనిశ్చయంతో ఇక్కడ గ్రీన్ హౌస్ అంటే క్యోటో ప్రోటోకాల్ యొక్క ఒప్పందం జరిగింది. రైట్ మిత్రమా. నెక్స్ట్ అదే మాదిరి గమనిస్తే భారతదేశం సుమారుగా ఈ 2 అక్షాంశాల మధ్య విస్తరించింది అని పేర్కొన్నాడు. భారతదేశం సుమారుగా ఈ 2 అక్షాంశాల మధ్య విస్తరించినది. ఎస్ మిత్రమా. ఏ 2 అక్షాంశాలను ఒకసారి గమనించి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి సార్. రైట్ మిత్రమా. 8 డిగ్రీలు మరియు 37 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 8 డిగ్రీలు మరియు 37 డిగ్రీల దక్షిణ అక్షాంశం, 18 డిగ్రీలు మరియు 30 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 10 డిగ్రీలు మరియు 42 డిగ్రీల ఉత్తర అక్షాంశం. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఆల్ వియర్స్. రైట్ సార్. ఎస్. సో క్వశ్చన్ రైట్ ఆన్సర్ భారతదేశం యొక్క భూభాగాన్ని గమనించినట్లయితే మిత్రమా, భారతదేశం ఉత్తర దక్షిణాల దృష్ట్యా ఇగో ఉత్తరాల 8 డిగ్రీల 4 రేడియన్స్ నుండి 37 డిగ్రీల 6 రేడియన్స్ వరకు సుమారు ఉత్తర దక్షిణాల మధ్య 3214 కిలోమీటర్ల దూరంతో 30 డిగ్రీల అక్షాంశాల వ్యత్యాసంతో విస్తరించినది. 30 డిగ్రీల అక్షాంశాల వ్యత్యాసంతో 68 డిగ్రీల 7 రేడియన్స్ వద్ద గుజరాత్ రాష్ట్రం వద్ద ప్రారంభమై 97 డిగ్రీల 25 రేడియన్స్ వద్ద అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల మధ్య సుమారు తూర్పు పడమరల మధ్య 2933 కిలోమీటర్ల దూరంతో 30 డిగ్రీల రేఖాంశాల వ్యత్యాసంతో విస్తరించింది. రేఖాంశాలు 30 డిగ్రీలు ఉన్నాయి, అక్షాంశాలు కూడా 30 డిగ్రీలు ఉన్నాయి. 2 అక్షాంశాలు 2 రేఖాంశాల యొక్క సంకలనాన్ని గ్రీడ్ వ్యవస్థ లేదా దీన్ని చతుష్కోణం అన్నాం. అలా భారతదేశం యొక్క చతుష్కోణం ఎంతనయ్యా అంటే 30 డిగ్రీలు అని పేర్కొన్నాం. రైట్ సార్. ఆ తరహా క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఆప్షన్ అనేది క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. రైట్ మిత్రమా. నెక్స్ట్ అదే మాదిరిగా గమనిస్తే మొదటి ప్రపంచ యుద్ధం ముగిసినటువంటి రోజు ఏది? మొదటి ప్రపంచ యుద్ధం ముగిసినటువంటి రోజు, ముగిసిన రోజు. రైట్ మిత్రమా. ఎస్. జస్ట్ మీరు ఇప్పటిదాకా చదివి ఉన్నారు కదా, రేపు ఎల్లుండి రాయబోతున్న 24 తర్వాత రాయబోతున్నట్టు టెట్ ఎగ్జామ్లో కొంచెము ఈ ఏరియాస్ని కొంచెం రివిజన్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా. దానికి తోడు కొంచెం మీకు కూడా ఫాస్ట్ రివిజన్ అవుతుంది, చదివినంత రివిజన్ అవుతుందని ఈ సెషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో కాబట్టి సెషన్ని లైక్ చేయండి, మీకు తెలిసిన మిత్రులకు చేరవేయండి మిత్రమా. సో లైవ్లో ఉన్న మిత్రులు ఏమో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, లైక్ చేసే వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. రైట్ సార్. లైక్ చేయడం వల్ల మీ ఆస్తులు ఏమి నా అకౌంట్లోకి రావు సార్, కాకపోతే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, వెంకట్ సార్ ఎక్కువ మందికి తెలియబడతాడు. రైట్ సార్. అది మాత్రం, ఎందుకంటే ఆలస్యంగా వచ్చిన వెంకట్ సార్ని కొంచెం సపోర్ట్ చేయండి. రైట్ మిత్రమా. ఎస్ ఈజ్ క్లియర్. రైట్ సార్. ఎస్. మీరే నాకు వాహకులు. రైట్ సార్. మీ ద్వారానే మనం ముందుకెళ్ళడం. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు ముగిసిందయ్యా అంటే నవంబర్ 11వ తేదీ 1918 సంవత్సరంలో ముగిసింది. రైట్ సార్. మొదటి ప్రపంచ యుద్ధం 1911 నవంబర్ 11 1918 సంవత్సరంలో ముగిసింది. రైట్ మిత్రమా. ఎస్. నెక్స్ట్ అదే మాదిరి చూసినట్లయితే ఏజెంట్ ఆరెంజ్ అనున్నది. ఏజెంట్ ఆరెంజ్. ఎస్. గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. ఏజెంట్ ఆరెంజ్ అంటే ఏమిటి? ఇక్కడ ఏజెంట్ ఆరెంజ్ అనేటటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో మిత్రమా, ఇది 1961 నుంచి 71 మధ్యలో 1961 నుంచి 1971 మధ్యలో మనకి ఏజెంట్ ఆరెంజ్ అనేటటువంటి ఒక ప్రధానమైన అత్యంత విష పదార్థం ఏదైతే ఉందో, ఈ అత్యంత విష పదార్థాన్ని సో వన్స్ గమనించినట్లయితే మన ఎక్కువ మొత్తంలో దేశాల మధ్య కొంత ప్రతిపాదనను ఆధారంగా చేసుకొని ఆ యుద్ధాలను ఆధారంగా చేసుకొని వాళ్ళు విభిన్నమైన రీతిలో ఉపయోగించిన పదార్థమే ఈ యొక్క అత్యంత విష పదార్థం మనకు ఏజెంట్ ఆరెంజ్ అని పేర్కొన్నాం. రైట్ సార్. ఏజెంట్ ఆరెంజ్ అనేది ఒక అత్యంత విష పదార్థంగా పేర్కొంటున్నాం పాఠ్యాంశం దృష్ట్యా. రైట్ మిత్రమా. నెక్స్ట్ అదే మాదిరి గమనిస్తే ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో ఉన్న సభ్య దేశాల సంఖ్య ఎంత? ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య ఎంత? రైట్ మిత్రమా. ఎస్. మనందరికీ తెలుసు ఐక్యరాజ్య సమితి 1945 సంవత్సరం అక్టోబర్ 24వ తేదీ రోజున ఆవిర్భవించింది. 1945 సంవత్సరం అక్టోబర్ 24వ తేదీన సంభవించింది మిత్రమా. అక్టోబర్ 24నే ఐక్యరాజ్య సమితి దినం అని పేర్కొన్నాం.
ఇక్కడ ప్రస్తుతం ఇప్పటివరకు 193 దేశాలు ఉన్నాయి. ఇందులో 6 భాగాలు ఉంటాయి. 6 భాగాలలో ఒకటి భద్రతా మండలిలో 15 దేశాలు ఉంటాయి. ఈ 15 దేశాలలో 5 దేశాలు అనేవి శాశ్వత సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. ఒక 10 దేశాలు అనేవి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ ఆధారంగా చేసుకుని వాటి యొక్క సభ్యత్వాన్ని తారుమారు చేస్తూ ఉంటాయి. రైట్ మిత్రమా, ఇక్కడ ఈ 5 సభ్యత దేశాలు ఏవైతున్నాయో, శాశ్వత సభ్య దేశాలు ఏవైతున్నాయో, అందులో ఒకటి అమెరికా దేశం ఉంది. అదే మాదిరిగా రష్యా దేశం విస్తరించింది. అమెరికా, రష్యా, అదే మాదిరిగా చూస్తే చైనా, నెక్స్ట్ రిమైనింగ్ బ్రిటన్, అదే మాదిరిగా ఫ్రాన్స్. ఇవి 5 శాశ్వత సభ్య దేశాల కిందికి వస్తాయి. రైట్ మిత్రమా. నెక్స్ట్ ఈ యొక్క ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోనే పలు ప్రధానమైన అనుబంధ సంస్థలు ఉంటాయి సార్. ఐక్యరాజ్య సమితిలోనే అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కేంద్ర కార్యాలయం నెదర్లాండ్స్లోని ది హేగ్లో ఉంటుంది. ఇది ప్రీవియస్ క్వశ్చన్ డిఎస్సిలో జీకే పరంగా. రైట్ సార్. సో గమనించండి, డిఎస్సి విషయంలో మనకు అంతర్జాతీయ సంస్థల నుండి ఒక ప్రశ్న తప్పకుండా రేజ్ అవుతుంది. రైట్ సార్. అందులో న్యూస్ పేపర్లో పదే తారాస పడుతున్నటువంటి సంస్థ ఏదైతుందో దానికి సంబంధించి అడుగుతాడు. గతంలో మన జాగ్రఫీ నిమిత్తం ప్రపంచ వాతావరణ పరిశోధనా కేంద్రం జెనీవాలో ఉంది అడిగాడు. రిమైనింగ్ అదే మాదిరిగా అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉందని అడిగాడు. రైట్ మిత్రమా. ఇలాంటి అన్నిటి యొక్క ప్రధాన కేంద్ర కార్యాలయాలు అడిగాడు. వాటిని గమనించి ప్రయత్నించాలి. ప్రస్తుతం ఇక్కడ సభ్య దేశాల సంఖ్య 193 దేశాలు ఉన్నాయి మిత్రమా. ఇక్కడ 1941లో 1941 సంవత్సరంలో అట్లాంటిక్ చార్టర్ చట్టం ఏర్పడ్డది. అట్లాంటిక్ చార్టర్ చట్టం. ఇగో ఈ అట్లాంటిక్ చార్టర్ ఏదైతుందో అట్లాంటిక్ చార్టర్ చట్టం 1941లో ఏర్పాటు చేయబడ్డది. అప్పుడున్నటువంటి అమెరికా అధ్యక్షుడైనటువంటి రూజ్వెల్ట్, మన యొక్క బ్రిటన్ ప్రధానమంత్రి అయినటువంటి విన్స్టన్ చర్చిల్, ఇక్కడ విన్స్టన్ చర్చిల్ రిమైనింగ్ రూజ్వెల్ట్, వీళ్ళిద్దరూ కలిసి అట్లాంటిక్ మహాసముద్రం గుండా ప్రయాణిస్తున్నటువంటి ఒక ఓడ లోపల అంతర్జాతీయ శాంతి భద్రతను ఉద్దేశించి ఒక ప్రధానమైనటువంటి సంతకం, ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందాన్ని అట్లాంటిక్ చార్టర్ చట్టం అన్నాం. ఈ అట్లాంటిక్ చార్టర్ చట్టం 1941లో ఏర్పాటు చేయబడ్డది. రెండో ప్రపంచ యుద్ధాన్ని ఎక్కువ మొత్తంలో ఆపలేకపోయింది. తదుపరి నానాజాతి సమితి ఏర్పడ్డది. దీని యొక్క పునర్నిర్మాణమే నానాజాతి సమితి. నానాజాతి సమితి యొక్క పునర్నిర్మాణమే ఐక్యరాజ్య సమితి అని పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. ఎస్, ఐక్యరాజ్య సమితిని ప్రధానంగా గమనించినట్లయితే మిత్రమా యుఎన్ఓ అని పేరు పెట్టిన వాళ్ళు ఎవరయ్యా అంటే రూజ్వెల్ట్ అని పేర్కొంటాం. ఎవరయ్యా సార్? రూజ్వెల్ట్ అని పేర్కొనడం జరుగుతుంది మిత్రమా. ఎస్, ఇక్కడ ఐక్యరాజ్య సమితి యొక్క ముసాయిదా ఏదైతే ఉందో మిత్రమా, దాన్ని జాన్ క్రిస్టియాన్ అనేవాడు రూపొందించాడు ముసాయిదాని. ఎస్ మిత్రమా, రైట్. ఏర్పడ్డప్పుడు 51 దేశాలు ఉన్నాయి రాజుగారు. రిమైనింగ్ నౌ ప్రజెంట్ ఇన్ 193 దేశాలు. ఎస్ మిత్రమా, రైట్. నెక్స్ట్ అదే తరహాలోనే మైరా పైబి అను పదానికి అర్థం ఏంటి? మైరా పైబి అనేటటువంటి పదానికి అర్థం ఏమిటి అన్నాడు. ఎస్ మిత్రమా, మైరా పైబి. ఎస్ సార్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. మైరా పైబి. మైరా పైబి అనేటటువంటి ప్రధానమైనటువంటి ఒక యుద్ధం, అంటే ఒక ప్రధానమైనటువంటి నిరసన. ఈ నిరసన కార్యక్రమం అనేది మణిపూర్లో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే మణిపూర్లో జరిగింది మిత్రమా. మణిపూర్లో కాగడాలు పట్టుకొని రాత్రి వేళలో కొంతమంది మహిళలు వాళ్ళ యొక్క ప్రతీకార చర్య నిమిత్తం పూర్తిగా ఆ యొక్క ఏదైతే మన అధికార నిమిత్తం ఉందో, రాజ్యాధికారాలు ఉన్నాయో, ఆ రాజ్యాధికార నిమిత్తం ఉల్లంఘనలు చేపడుతున్న ప్రతిపాదనలకు వ్యతిరేకంగా వీళ్ళు కొంత నిరసన వ్యక్తపరచడం జరిగింది. అలా కాగడాలు పట్టుకున్నటువంటి ఈ మహిళా అభ్యర్థుల యొక్క ప్రతిపాదనని మనం ఇక్కడ మైరా పైబి అనేటటువంటి పదంతో ప్రతిపాదించాం. ఎస్ మిత్రమా, మణిపూర్ రాష్ట్రం అని పేర్కొనొచ్చు మిత్రమా. ఇది గమనించే ప్రయత్నం చేయాలి. రైట్ సార్, ఇస్ ఇట్ క్లియర్? మణిపూర్ మహిళలు. ఎస్ శారదా గారు, రైట్ మిత్రమా. అందులో షర్మిల. ఎస్, ఇదే మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ మిత్రమా. అత్యంత ప్రామాణికంగా ఉంటుంది. సో మీరు రాసే ప్రతి టెస్టు మిమ్మల్ని మీ విజయానికి దగ్గర చేస్తుంది. మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఒక ప్రణాళికబద్ధంగా అప్ టు ఎగ్జామ్ వరకు కంప్లీట్గా కంటెంటు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ మన షెడ్యూల్లో ప్రకటించాము ఆల్రెడీ. మీరు జూన్ 28 వరకు 10th క్లాస్తో పాటుగా మన యొక్క సోషల్ మెథడాలజీ, పిఐ, అదే మాదిరి జీకే, కరెంట్ అఫైర్స్ కంప్లీట్గా సోషల్ కంటెంట్ మొత్తం 10th క్లాస్ వరకు కవర్ చేస్తూ
పిఐఈ సోషల్ మెథడాలజీ డిఎడ్ బిఎడ్లో ఉన్న టెక్స్ట్ బుక్ ఆధారితంగా ప్రీవియస్ ప్రశ్నలు పరిగణలో తీసుకొని టెస్టులు కండక్ట్ చేసుకుంటూ అన్ని సెగ్మెంట్లపైన జూన్ 28 వరకు ఏర్పాటు చేసాం. జూన్ 28 తర్వాత మన డేట్ ఇంకా మెన్షన్ చేయలే కాబట్టి 28 తర్వాత నుంచి ఇంటర్ కంటెంట్ని దాంతోపాటు గ్రాండ్ టెస్ట్ అని ఇంటర్ కంటెంట్ లింక్ చేసుకుంటూ లింకప్ చేసుకుంటూ లింక్ ఎలా చేస్తున్నాయి అంటే ఇంటర్ కంటెంట్ ప్లస్ మళ్ళీ స్కూల్ టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ లింక్ చేస్తూ ఉంటాం టెస్ట్లు పెట్టేటప్పుడు. కొంతవరకు ప్రియారిటీ డైలీ టెస్ట్లు పెట్టేటప్పుడు మాత్రం ఇంటర్ కంటెంట్ పెడతాం. గ్రాండ్ టెస్ట్లు పెట్టేటప్పుడు ఇంటర్ కంటెంట్ని టెక్స్ట్ బుక్ కంటెంట్ లింకప్ చేస్తాం కాబట్టి మీరు టెక్స్ట్ బుక్ ప్లస్ ఇది రెండు కూడా రివిజన్ అవుతుంది. అలా మొత్తంగా జూన్ 28 తర్వాత కంప్లీట్ ఇంటర్ ప్లస్ గ్రాండ్ టెస్ట్ను ఏర్పాటు చేసుకుంటూ అప్ టు ఎగ్జామ్ వరకు వెళ్తాం. ఎగ్జామ్ డేటు జూన్లో ఉన్నా జూలైలో ఉన్నా ఆగస్టులో ఉన్నా సెప్టెంబర్లో ఉన్నా ఎగ్జామ్ వరకు ఈ టెస్ట్ సిరీస్ కొనసాగుతుంది మిత్రమా. అలాంటి ఈ టెస్ట్ సిరీస్ కేవలం 499 రూపీస్కి మీకు అందుబాటులో ఉంది మిత్రమా. సో ఇది రాష్ట్రంలో ఇంతవరకు ఈ తరహాలో ఎవరు కూడా ఎగ్జామ్ ఏర్పాటు చేయలేదు. రైట్ మిత్రమా, ఇది గమనించండి. రైట్ సార్, 60, 70, 80, 90 ఇలా 60, 70, 50, 40 ఎగ్జామ్లు పెట్టారు తప్ప మనం సుమారుగా ఒక 125 పైచిలకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటూ అప్ టు ఎగ్జామ్ వరకు వెళ్ళడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ యొక్క ప్రాధాన్యత క్రమం మీరు ఒక 2 అవర్స్ కేవలం రోజువారీ కాలంలో ఒక 2 అవర్స్ మాకు టైం కేటాయించినట్టయితే తప్పకుండా మన యొక్క టెస్ట్ సిరీస్ ద్వారా మనం ముందుకు వెళ్ళొచ్చు. రైట్ సార్, అలా వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్నటువంటి ఈవినింగ్ స్టార్ బ్యాచ్ కోర్స్ కానీ ఈ టెస్ట్ సిరీస్లో కానీ అత్యంత ప్రధానమైనటువంటి ప్రామాణికత కలిగిన క్విక్ రివిజన్ పీడిఎఫ్ కూడా ఉంది. ఆ పీడిఎఫ్ మీరు ఒకసారి చదివితే సార్ ఇప్పటిదాకా చదివిన దానికి అన్నిటి కూడా ఎక్కువ మొత్తంలో ఉపయుక్తమవుతుంది. రైట్ సార్, అలా ఒకసారి పీడిఎఫ్ చదివి టెస్ట్లు ఇవ్వండి సార్. 100కి 100% మీ చేతిలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. రైట్ సార్, ఎస్, ఇది మాత్రం 100% నేను మాత్రం నిబద్ధతతో చెప్పగలుగుతా. రైట్, ఎందుకంటే ఆ యొక్క ప్రాధాన్యత క్రమాన్ని పరిగణలో తీసుకొని తప్పకుండా మిత్రమా. ఎస్, అన్నిటినీ కూడా కంప్లీట్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ల ద్వారా అయితే మీరు మళ్ళీ పంపించమన్నారు కాబట్టి యాప్లోని కోర్స్ లోపల ఆల్ కంటెంట్ యొక్క పీడిఎఫ్ పొందుపరచడం జరుగుతుంది ఇంటర్మీడియట్తో సహా. రైట్ సార్, నెక్స్ట్ సార్, దేశాల వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియని ఇలా అంటారు. ఏ దేశాలైతే వేగంగా అనుసంధానమవుతాయో ఏ విధంగా ఆధునిక రంగంలో అంటే ఆర్థిక పరంగా కానీ రిమైనింగ్ ప్రజాస్వామ్యబద్ధంగా కానీ సామ్యవాద పరంగా కానీ లౌకికంగా కానీ సాంకేతిక పరంగా కానీ ఏవైతే వేగంగా అనుసంధానమవుతాయో అనుసంధానమయ్యే ప్రక్రియని మనం ప్రపంచీకరణ లేదా గ్లోబలైజేషన్ ప్రక్రియ అని పేర్కొంటాం. ఏమంటాం సార్? గ్లోబలైజేషన్ ప్రక్రియగా పేర్కొనడం జరుగుతుంది. ఇది గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్, భారతదేశం ముసాయిదా రాజ్యాంగ పత్రిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభ ముందు ఉంచినటువంటి రోజు ఏది? రాజ్యాంగ సభ ముందు ఏ రోజున ఉంచాడు అంటున్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇక్కడ గమనించిన మిత్రమా, రాజ్యాంగ పరిషత్ 1946 డిసెంబర్ 9 రోజున ఏర్పాటు చేయబడ్డ తర్వాత జూలైలో జరిగినటువంటి ఎలక్షన్స్ తర్వాత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయబడ్డ పిదప తిరిగి 1949 నవంబర్ 20వ తారీఖు 26వ తారీఖు వరకు సో కంప్లీట్గా మనకి రాజ్యాంగ పరిషత్ సమావేశాలు జరిగినవి. అందులో ఈ మొదటి సమావేశం ఏదైతే ఉందో మిత్రమా, ఆ మొదటి సమావేశం అనంతరం సుమారుగా సమావేశాలు అన్నీ జరిగిన పిదప రాజ్యాంగ ముసాయిదా పత్రి ఏదైతే ఉందో ఆ ముసాయిదా పత్రిని అతిపెద్ద పత్రి అని పేర్కొంటాం. రాజ్యాంగ ముసాయిదా పత్రిని. రైట్ మిత్రమా, ఈ రాజ్యాంగ ముసాయిదా పత్రి లోపల సుమారుగా 315 నిబంధనలు విస్తరించి ఉంటాయి. రైట్ సార్, ఎస్ ఎస్ మిత్రమా, రాజ్యాంగ ముసాయిదా పత్రి. ఈ రాజ్యాంగ ముసాయిదా పత్రిని మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన రాజ్యాంగ పరిషత్ ముందు ప్రవేశపెట్టాడు. ఎప్పుడు సార్? నవంబర్ 4వ తేదీ 1948 రోజున ప్రవేశపెట్టాడు. సో నవంబర్ 4వ తేదీ 1948 రోజున ప్రవేశపెట్టడం జరిగింది. ఎస్, సో క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఆప్షన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొంటున్నాం మిత్రమా. రిమైనింగ్ ఇది గమనించి ప్రయత్నం చేయండి మిత్రమా. 1949 నవంబర్ 26వ తేదీ రోజున రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. రాజ్యాంగ పరిషత్ 1946 డిసెంబర్ 6వ తేదీ రోజున మొదటి సమావేశం నిర్వహించడం జరిగింది. ఎస్ మిత్రమా, 1950 జనవరి 24వ తేదీ రోజున రాజ్యాంగ పరిషత్ను రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. ఎస్, గురువారం. వెరీ నైస్. 4 నవంబర్ 1948 గురువారం రోజునే రాజుగారు రాజ్యాంగ పత్రిని మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముసాయిదా రాజ్యాంగ పత్రిని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ మిత్రమా, ఇది మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్నటువంటి ఈవినింగ్ స్టార్ బ్యాచ్ మిత్రమా. ఇందులో 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్ కంటెంట్ జాగ్రఫీ నుంచి మీకు క్వశ్చన్ మిస్ కాకుండా కంప్లీట్గా ఏరియాస్ బేస్ చేసుకొని దీంతో పాటు టెక్స్ట్ బుక్ మాదిరిగా ఇంటర్మీడియట్ వరకు కవర్ చేస్తూ కరెంట్ జాగ్రఫీ అంశాలని గతంలో అడిగిన జీకే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలో తీసుకొని తదుపరి అడగబోయే నేపథ్యాన్ని కూడా లింక్ చేస్తూ ఇందులో
డైలీ లైవ్ క్లాస్ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటివరకు 10వ తరగతి వరకు వచ్చాం మిత్రమా. 10వ తరగతి సంబంధించిన లైవ్ క్లాస్ నడుస్తుంది. గతంలో జరిగిన లైవ్ క్లాసులన్నీ కూడా రికార్డ్ అయి ఉంటాయి. మరి ఎప్పుడంటే అప్పుడు వినొచ్చు. రైట్ మిత్రమా. ఇందులోనే క్విక్ రివిజన్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. ఆ పీడిఎఫ్ జిరాక్స్ తీసుకొని చదవచ్చు. ఇక్కడ లైవ్ క్లాస్ జాగ్రఫీ, ఆ టెస్ట్ సిరీస్, ఈ పీడిఎఫ్, ఇవి మూడింటి ద్వారా మనం 100% ట్రాక్ చేయొచ్చు. ఎస్ మిత్రమా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి కాలం ఎంత? మనందరికీ తెలుసు 1990 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా చేసుకొని జాతీయ మహిళా కమిషన్ అనేది ఏర్పాటు చేయబడింది. ఇది ఒక శాసనబద్ధ సంస్థ, రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. శాసనబద్ధ సంస్థ లేదా చట్టబద్ధ సంస్థ అన్నాం. 1990 ఇది 1992 సంవత్సరం నుంచి అమల్లోకి రావడం జరిగింది. రైట్ మిత్రమా. అలా 1992 సంవత్సరం నుంచి అమల్లోకి వస్తున్నటువంటి ప్రధానమైన ఇది జనవరి 31వ తేదీ 1992 జనవరి 31వ తేదీ మిత్రమా ఇక్కడ అమల్లోకి వచ్చింది సార్. దీనిలో మహిళా కమిషన్ ఎవరైతే ఉన్నారో సభ్యుల సంఖ్య వచ్చేటప్పటికి 1+5, ఒకరు చైర్మన్ ఉంటారు, 5 మంది సభ్యులు ఉంటారు. ఇందులో ఈ యొక్క చైర్మన్ యొక్క పదవి కాలం 3 సంవత్సరాలు ఉంటుంది. దాంతో పాటుగా మొట్టమొదటి జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ వచ్చేటప్పటికి జయంతి పట్నాయక్. ఇప్పుడు ప్రజెంట్ కేరళ రాష్ట్రానికి చెందిన రేఖా శర్మ గారు ఉన్నారు. ఎవరున్నారు సార్? రేఖా శర్మ గారు ఇప్పుడు ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నారు మిత్రమా. అందులో ఒకసారి గమనించినట్లయితే ఇది ఒక చట్టబద్ధ సంస్థ. గతంలో అడిగాడు రాజ్యాంగబద్ధ సంస్థలు ఏంటివి, చట్టబద్ధ సంస్థ. రాజ్యాంగంలోని ప్రకరణలు లేదా ఆర్టికల్స్ లేదా అధికరణలు ఏవైతే వర్తిస్తాయో ఆర్టికల్ను ఆధారంగా చేసుకుని ఏర్పాటు చేసిన సంస్థలన్నీ రాజ్యాంగబద్ధ సంస్థలు. ఒక చట్టంగా రూపొందించి చేసిన అన్ని కూడా శాసనబద్ధ సంస్థలు లేదా చట్టబద్ధ సంస్థలు అని పేర్కొంటాం. ఎస్ మిత్రమా, రైట్. మొట్టమొదటిగా అయితే జయంతి పట్నాయక్, ప్రస్తుతం అయితే రేఖా శర్మ అని పేర్కొంటాం. కేరళ రాష్ట్ర మిత్రమా. ఇక్కడ 4th ఆప్షన్ 3 సంవత్సరాలు అనేది ప్రధానంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎస్ మిత్రమా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, నిర్భయ చట్టం ఈ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది. గత ప్రీవియస్ కాలంలో అడిగా మిత్రమా, నిర్భయ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందా అంటే ఇక్కడ ఏప్రిల్ 2013 సంవత్సరం నుంచి నిర్భయ చట్టం అనేది అమల్లోకి వచ్చింది. నిర్భయ చట్టం గురించి అంతా తెలుసు అనుకుంటా సార్. ఎస్, ఈ చట్టాన్ని ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సార్, పాఠ్యాంశాన్ని పరిగణలో తీసుకొని. ఎస్ మిత్రమా. నెక్స్ట్ అదే మాదిరి చూస్తే భారత రాష్ట్రపతి చే రాజ్యసభకు నామినేట్ చేయబడు సభ్యుల సంఖ్య ఎంత? భారత రాష్ట్రపతి చే రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించే సభ్యుల సంఖ్య 245 మంది ఉంటే అందులో 12 మందిని రాష్ట్రపతి వివిధ రకాల రంగాలను ఆధారంగా చేసుకొని నామినేట్ చేస్తాడు. రైట్ సార్. అది మనకి క్వశ్చన్ నెంబర్ 21 రైట్ ఆన్సర్ వచ్చినప్పుడు సెకండ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధిగాంచిన సోమనాథ దేవాలయాన్ని ధ్వంసం చేసిన సుల్తాన్ ఎవరు? ప్రీవియస్ ఒక 3 times వచ్చింది ఈ క్వశ్చన్, 3 times రివిజన్ అయింది. ఎందుకు అనంటే ఈ యొక్క ప్రసిద్ధిగాంచిన సోమనాథ దేవాలయాన్ని ధ్వంసం చేయడంలో మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలపైన, భారతదేశం యొక్క జీవన విధానాలపైన ఆ యొక్క పొరుగున ఉన్నటువంటి వీరందరికీ ఎంతటి ఎక్కువ మొత్తంలో ద్వేషం ఉందని చెప్పేసి రుజువు చేయబడ్డది. రైట్ సార్. ఆ తరహా ఇచ్చిన పాఠ్యాంశాన్ని పరిగణలో తీసుకున్నట్లయితే ఎస్, మహమ్మద్ గజనీ. వెరీ నైస్ మిత్రమా. మహమ్మద్ గజనీ భారతదేశాన్ని సుమారు 17 సార్లు కంప్లీట్గా ఇక్కడ సోమనాథ దేవాలయాన్ని సందర్శించినప్పుడు ఒక 17 సార్లు ధ్వంసం చేయడం జరిగింది. ఎస్ మిత్రమా, రైట్. వెరీ నైస్ మిత్రమా. ఎస్ రాజు, అవును రాజు, రైట్ రాజు గారు. నెక్స్ట్ అదే మాదిరి చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ సార్, హౌజ్ ఈ సుల్తానీ ఈ విధంగా కూడా పిలిచేవారు. హౌజ్ ఈ సుల్తానీ అని ఎవరిని పేర్కొనడం జరుగుతుంది? రైట్ సార్. హుమాయూన్ సమాధిని, పద్మామహల్, రాణిగారి సమాధిని, రాజుగారి జలాశయాన్ని. ఈ పద్మామహల్ అనేది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని నిర్మించినటువంటి కట్టడంగా పేర్కొనవచ్చు. ప్రీవియస్ ప్రశ్న కూడా అది కూడా. రైట్ సార్. నెక్స్ట్ ఇక్కడ హౌజ్ ఈ సుల్తానీ అనేటటువంటి ఈ యొక్క కట్టడం అనేది దేవరిపీర రాజుగారి యొక్క జలాశయాన్ని ఈ పేరుతో ప్రతిపాదించారు. రాజుగారి యొక్క జలాశయాన్ని. రైట్ మిత్రమా. క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి 4th ఆప్షన్గా క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొన్నాం మిత్రమా. ఎస్, ఈ తరహా మనకి ప్రీవియస్ కాలంలో తీసుకున్నటువంటి ప్రశ్నల యొక్క నేపథ్యం ఏదైతే ఉందో సార్, ఇవి స్కూల్ అసిస్టెంట్ సోషల్లో 2016లో వచ్చిన టెట్కి సంబంధించి లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం, ఈ వీడియో డిస్కస్ చేసాం. రేపటి వీడియోలో 2023లో వచ్చినటువంటి టెట్, దాంతో పాటుగా
ఇక విడతల వారీగా రేపటి నుంచి జరగబోతున్న టెట్కు సంబంధించిన ప్రతిపాదనలు కూడా రిసీవ్ చేసుకొని మనం డిస్కస్ చేయబోతున్నాం మిత్రమా. అది గమనించే ప్రయత్నం చేయండి సార్. సోషల్ కంటెంట్ లోపల మొత్తం హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ పైన కూడా మొన్న జాగ్రఫీ వెరీ ఇంపార్టెంట్ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి క్విక్ రివిజన్లో బాగా మీకు డిస్కస్ చేశాను రైట్ మిత్రం, అంటే ఏరియాస్ని. అదే మాదిరిగా రేపటి నుండి ఫిజిక్స్ పాలిటీ, సివిక్స్ రిమైనింగ్ వచ్చి హిస్టరీ, దాంతోపాటు ఎకానమీ. ఈ సివిక్స్, హిస్టరీ, ఎకానమీ పైన కంప్లీట్ ఏరియాస్, ఎక్కువ ప్రియారిటీ పెట్టాల్సిన ఏరియాస్ డిఎస్సి విషయంలో వాటిని గుర్తించే ప్రయత్నం చేద్దాం మిత్రమా, తరగతి వైజ్గా. ఎస్ మిత్రమా, రైట్. ఇది ప్రధానంగా మనకు ఉన్నటువంటి ప్రతిపాదన మిత్రమా. ఎస్, ఇది గమనించే ప్రయత్నం చేయండి. ఇక మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న ఈవినింగ్ స్టార్ బ్యాచ్ ఏదైతే ఉందో సార్, ఇది లైవ్ క్లాసులు ఉంటవి, అత్యంత ప్రమాణంగా పూర్తిగా ఉంటవి. 6th to ఇంటర్మీడియట్ వరకు లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా మీకు చెప్పొచ్చు ఒకటి సార్, మీరు ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో ఉన్నటువంటి పీడిఎఫ్ని అదే మాదిరిగా లైవ్ క్లాసెస్ విని మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్లో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ని ఉపయుక్తం చేసుకుంటే 100కి 100% మీరు ఇప్పటిదాకా చదివిన దానికి ఇంకా మరింత ఎక్కువ మొత్తంలో పూర్తి స్థాయిలో ఆయుధాలు పదును పెట్టి రేపటి యుద్ధంలో తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. ఆ తరహా మీరు యుద్ధంలో తప్పకుండా విజయం సాధించడానికి మన దగ్గర ఉన్న వెపన్స్లో ఈవినింగ్ స్టార్ బ్యాచ్ ఒకటి, టెస్ట్ సిరీస్ ఒకటి అత్యంత ఉపయుక్తమవుతుంది మిత్రమా. మీరు ఇవి రెండు రిసీవ్ చేసుకున్న తర్వాత సార్ మాకు ఎక్కువ మొత్తాలు అనుకూలంగా లేవు అని అంటే ఐ విల్ ఛాలెంజ్, తప్పకుండా మీ అందరికీ కూడా రిటర్న్ చేస్తాను. మీరు పే చేసిన అమౌంట్ ఏదైతే రిటర్న్ చేస్తాను మిత్రమా, ఆ ఎఫెక్ట్ ఉంటుంది తప్పకుండా. నెక్స్ట్ రిమైనింగ్ ఎస్జిటి వాళ్ళకు కూడా 299 రూపీస్కే మనకు స్కోర్స్ ఏర్పాటు చేసాం. కంప్లీట్గా షెడ్యూల్ ప్రాతిపదికన టెస్ట్ సిరీస్ని ఆల్ సబ్జెక్టులు ఉంటాయి మిత్రమా. ఎస్జిటి వాళ్ళు ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటికీ ఎస్ అందరూ ఉపయుక్తం చేసుకుని మిత్రమా. మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్నటువంటి ఈ 2 కోర్సులు కూడా, అంటే స్కూల్ అసిస్టెంట్ సోషల్ మెథడాలజీ, అదే మాదిరిగా సోషల్ సంబంధించిన టెస్ట్ సిరీస్, ఎస్జిటి వాళ్ళకి సంబంధించిన టెస్ట్ సిరీస్, ఈవినింగ్ స్టార్ బ్యాచ్ లైవ్ క్లాస్. గ్రూప్స్ వాళ్ళకైతే కంప్లీట్గా మార్నింగ్ స్టార్ లైవ్ క్లాస్ అందుబాటులో ఉంటాయి మిత్రమా. ఏపీ వాళ్ళకి ప్రత్యేకంగా లైవ్ క్లాసెస్ని త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నా. కోర్స్ ఆల్రెడీ లాంచ్ చేయబడ్డది, కొంత కంటెంట్ కూడా ఫిలప్ చేయబడ్డది. ఉపయుక్తం చేసుకోండి, అందరం కలిసి ముందడుగేద్దాం మిత్రమా. మీ విజయమే నా యొక్క ధ్యేయం, బోధన నాది, సాధన మీది, మీరందరూ కావాలి తప్పకుండా ప్రభుత్వ బోధకులుగా అనేటటువంటి ఒక కృత నిశ్చయంతో ముందడుగేద్దాం మిత్రమా. ఎస్, ఇది మన యొక్క ఈ రోజు వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ ముందడుగేద్దాం సార్ తప్పకుండా. ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా ధన్యవాదాలు సార్. మన యొక్క వీడియోని పోస్ట్ చేసిన తర్వాత కొంచెం కింద కామెంట్ చేయండి, అదే మీద మీ యొక్క తెలిసినటువంటి గ్రూప్లో షేర్ చేయండి. మీకు ఎందుకంటే నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి మిత్రమా. ఆలస్యంగా ఆన్లైన్లోకి వచ్చిన మనందరం కూడా సో కొంచెం సపోర్ట్ చేయండి, అందరం కలిసి ముందుకెళ్దాం. రైట్ సార్, ధన్యవాదాలు మిత్రమా. ఎస్, కంప్యూటర్లో పీసీలో మీరు ఓపెన్ చేయాలంటే సార్ ఒకసారి నాకు చిన్నగా మెసేజ్ పెట్టండి, నేను ఒక వెబ్ లింక్ పంపిస్తా, ఓఆర్జీ కోడ్ చెప్తాను, మీరు పీసీలో కూడా చూసుకోవచ్చు. మన యొక్క టెస్ట్ సిరీస్లో మిత్రమా మీరు పీడిఎఫ్ని జిరాక్స్ తీసుకోవచ్చు, పీసీలో ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు అటెంప్ట్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ టైమ్స్. మెయిన్ కాన్సెప్ట్ సార్, మీరున్నటువంటి స్థాయిలో గత పూర్వకాలం నేను కూడా ఉన్నాను. ఒక ప్రభుత్వ ఉద్యోగం రాకుంటే ఎలా ఉంటాం, వస్తే ఎలా ఉంటాం అనే విషయాన్ని అనుభవంతో చెప్తున్నాను. తప్పకుండా మీరందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మారాలనే నేపథ్యంతో నా దగ్గర ఉన్న కంటెంట్ మీకు అందించడానికి వచ్చిన మిత్రమా. ఇది గమనించండి, అందరూ కలిసి ముందుకెళ్దాం. ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా ధన్యవాదాలు మిత్రమా. రిమైనింగ్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సో రైట్ సార్, ఈరోజు ఈవినింగ్ స్టార్ బ్యాచ్ ఏదైతే ఉందో అది మనకు 9 PM స్టార్ట్ అవుతుంది. 10వ తరగతి సంవత్సరం శీతోష్ణస్థితి అనే టాపిక్ పైన మనకి ఈరోజు లైవ్ క్లాస్ ఉంటుంది. ఎస్ మిత్రమా, ఇంటర్ లింక్ చేసుకునే ఉంటుంది. సో అందరూ ఉపయుక్తం చేసుకోండి, మీకు తెలిసిన గ్రూపుల్లో షేర్ చేయండి మన కోర్స్ లింక్ని. రైట్ సార్. ఎస్, లైవ్ క్లాస్ ముందు నోటిఫికేషన్ వస్తుంది మిత్రమా. జస్ట్ ఏమైనా సాంకేతిక లోపం వల్ల రావకపోవచ్చు, తప్పకుండా వస్తుంది. మనకి ఈవినింగ్ స్టార్ బ్యాచ్ నిమిత్తం కూడా వస్తుంది. మీరు మీ మొబైల్ డివైస్లో ఒకవేళ ఎనబుల్ చేసుకోండి, ఆప్షన్ ఎనబుల్ చేసుకుంటే వస్తుంది. ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే పర్సనల్ నాకు మెసేజ్ పెట్టిన మిత్రమా 9652812027 నెంబర్ కాల్ చేయండి, నేను అందుబాటులో ఉంటా. ఎస్, ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు మిత్రమా. రేపటి వీడియోలో 2023కి సంబంధించిన టెట్ యొక్క టెస్ట్ పేపర్ యొక్క విశ్లేషణ, అంటే సోషల్ కంటెంట్ యొక్క ఆల్ సబ్జెక్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, అది గమనించే ప్రయత్నం చేయండి. ఈ తరహా అప్ టు డిఎస్సి ఎగ్జామ్ వరకు మీతో పాటు మీ వెంకట్ సార్ మీ అందుబాటులో ఉంటాడు, ఇది గమనించండి. రైట్ మిత్రమా. ఎస్, ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు మిత్రమా. ఆల్ వ్యూయర్స్, అశ్విని మ్యామ్ అందరూ కూడా. సో మరొక చిన్న రిక్వెస్ట్, కొంచెం స్టాటస్ పెట్టుకోండి, మీ తెలిసిన గ్రూప్లో షేర్ చేయండి మన వీడియో లింక్ని, కోర్స్ లింక్ని. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్. ఎస్, అశ్విని గారు ఇక్కడ కనిపించే నెంబర్ 9652812027 నెంబర్కి ఎస్ కాల్ చేయండి మిత్రమా, వాట్సాప్ చేయండి, నేను అందుబాటులో ఉంటాను. మీకు ఏ డౌట్ ఉన్నా నేను అందుబాటులో ఉంటాను. ఎస్ సార్. ఇంకా ఎనీ మోర్ డౌట్ సార్?
ఏమైనా ప్రతిపాదన ఉంటే చెప్పండి. ఈ తరహా వీడియో ఎక్స్ప్లెనేషన్ మీకు ఉపయుక్తం అవుతుందా? చెప్పాను కదా, నెక్స్ట్ తర్వాత మొన్న జాగ్రఫీ ఎట్లయితే ఫాస్ట్గా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంటర్లింక్ చేసుకుని ఏ టాపిక్ చదవమన్నామో అదే మాదిరి హిస్టరీ, సివిక్స్, ఎకానమీ పైన కూడా మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అలా రెగ్యులర్గా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. చెప్పాను కదా, ఈసారి మీరని ఉండాలి, నేనని ఉండాలి. రైట్ సార్? ఎస్. ఎలా ఉండాలి? మీరు తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండాలి. అదే మిత్రమా, నిరుద్యోగులు మాత్రం ఎప్పుడు ఉండకూడదు. రైట్ సార్? ఎస్, అది గమనించండి సార్. ఎస్ మిత్రమా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లే స్టోర్కి వెళ్ళండి, వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఉన్నటువంటి ఈ విలువైన కోర్సెస్ ఉపయుక్తం చేసుకోండి. మీరు మన టెస్ట్ సిరీస్లో రాసే ప్రతి టెస్ట్ మిమ్మల్ని మీ విజయానికి దగ్గర చేస్తుంది. రైట్ సార్? థ్యాంక్ యూ రాజు గారు. సో షేర్ యువర్ ఆల్ ఫ్రెండ్స్, అదే మాదిరిగా గ్రూప్స్కి, మీ యొక్క గ్రూప్లలో కానీ మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ కొంచెం షేర్ చేయండి. తెలిసిన గ్రూప్లలో స్టేటస్ పెట్టుకోండి. అందరికి కూడా, లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా పేరు పేరున అందరికీ ఇది ఒక ప్రతిపాదన గమనించండి మిత్రమా. రైట్, అందరం కలిసి ముందరగేద్దాం, కొంచెం సపోర్ట్ చేయండి. రైట్ మిత్రమా? ఎస్, థ్యాంక్ యూ సార్. రాంబాబు గారు ఒకసారి కాల్ చేయండి మిత్రమా, నేను అందుబాటులో ఉంటాను. ఒకసారి మీ యొక్క డౌట్ ఏంటో క్లారిటీ ఇద్దాం. ఆల్రెడీ అన్నీ కూడా మీకు కంటెంట్ లోపల లైవ్ కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ అందుబాటులో ఉంటుంది యాప్లో, కోర్స్ లోపల. రైట్ మిత్రమా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.